డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వర్షాకాలం మొదలు కావడంతో తన పంచా విసురుతోంది. చాప కింద నీరులా పెరుగుతున్న కేసులతో ఒక్కసారిగా అటెన్షన్ మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. విష జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు హడలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది 6 నెలల్లోనే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 98 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మోస్రా పీహెచ్సీలో 15 కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. ఇటు వైరల్ ఫీవర్ కేసులు 280 నమోదు కాగా డయేరియా కేసులు 12 నమోదైనట్లు వెల్లడించారు. గతేడాది మొత్తం 108 కేసులు నమోదైతే ఈ ఏడాది 6 నెలల్లోనే 98 కేసులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సీజనల్ వ్యాధుల సంఖ్య పెరుగుతోంది. దోమకాటుతో డెంగీ, మలేరియా వ్యాపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య లోపంతో దోమల వ్యాప్తి ఎక్కువ అవుతోంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఏకంగా ఫీవర్ వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. జ్వరాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. డెంగ్యూ కావచ్చు, ఇతర వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు ఈ ఏడాదిలో 98 వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే వైరల్ ఫీవర్స్ 280 నమోదయ్యాయి. దీంతోపాటు డయేరియా కేసులు కూడా 12 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పెద్ద ఎత్తున నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి జ్వరాల బాధితులు కూడా కంటిన్యూగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో వస్తున్న ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న వారి కోసం, జ్వర బాధితుల కోసం ప్రత్యేకంగా డెంగ్యూ వార్డు కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ జ్వరాల కోసం చూపించుకోవడానికి కూడా వస్తున్న పేషెంట్స్ కనిపిస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? జ్వరము ఉందా మీకు? మేము ముస్రా మండలం చింతకొండ గ్రామము. గత 15 రోజుల నుంచి జ్వరము, నెత్తి నొప్పి, కళ్ళు గుంజడము, కాళ్ళు చేతులు ఉబ్బడము ఇలా జరుగుతుంది సార్. ఈరోజు దవాఖానకి వచ్చినాం సార్, చూపెట్టుకుంటామని. అది ఏం జ్వరం అని తెలియక వచ్చింది సార్. చూస్తున్నాం ఇక్కడ జ్వరం వచ్చిన ఏదైతే మోస్రా మండలం నుంచి వచ్చిన వ్యక్తి చూయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం జ్వరాలు వచ్చిన వారంతా కూడా చూయించుకోవడానికి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైద్యులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విషయంలో సలహాలు ఇవ్వడానికి కూడా వైద్యులు సిద్ధంగా ఉన్నారు. మరి చెప్పండి సార్, ఇట్లా ఇప్పుడు డెంగ్యూ కేసెస్ కావచ్చు, వైరల్ ఫీవర్స్కు సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనాలు? సో మెయిన్గా మనకి ప్రికాషన్స్లో ఈ జ్వరాలకే కానీ ఇవన్నీ అంటే ఇప్పుడు వస్తున్న పేషెంట్స్ చాలామంది గత వారం రోజుల నుంచి చాలామంది లూజ్ మోషన్స్తో వస్తున్నారు అనమాట. సో లూజ్ మోషన్స్ అనేది కూడా మనకి హైజీన్కి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని ఒక ముందు జాగ్రత్తగా మనకు హెచ్చరిస్తుంది అనమాట. ఇప్పుడు హైజీన్ మనం ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే ఇదే లూజ్ మోషన్స్ ఫీవర్లా కన్వర్ట్ అవ్వడము, డెంగ్యూ కానీ మలేరియా కానీ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో ఈ వర్షాకాలంలో మెయిన్గా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫస్ట్ మన పరిసరాలలో బాగా నీట్గా ఉంచుకోవడము, నీళ్ళు నిల్వ ఉన్న చోట్లలో ఆ నీళ్ళు ఉంచకుండా డ్రైగా ఉంచుకోవడము, మళ్ళీ ఏ ఫుడ్ తీసుకున్నా కూడా వేడిగా సర్వ్ చేసుకుని తీసుకునేలాగా చేసుకోవాలి ఖచ్చితంగా. ఆల్రెడీ పేషెంట్ చాలామంది లూజ్ మోషన్స్ వస్తున్నారంటే దెర్ ఈస్ ఇన్ఫెక్షన్ స్టార్టెడ్ ఇన్ అవర్ వాటర్. మన నీళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్టు అర్థము. ఇదే నీళ్ళ నుంచి దోమల ద్వారా కూడా మన జ్వరాలు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దోమల నుంచి మనం దూరంగా ఉండాలంటే పరిశుభ్రాలు మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. నీటిని నిల్వ ఉంచకూడదు. అట్లా పేషెంట్ కూడా దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ఆల్ అవుట్ కానీ, జెట్ కాయిల్ కానీ, పరదలు కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఖచ్చితంగా చేసుకోవాలండి. ఈ డెంగ్యూ ఫీవర్స్ సంబంధించి ప్రత్యేకంగా ఎలిజా టెస్ట్ ఇక్కడ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే అవకాశం ఉంది. ఎక్కడ కూడా లేదు ఈ టెస్ట్కు సంబంధించి. ఇక్కడికి రావాలా అనేది దాని మీద మీరేం చెప్తారు? అంటే మన డెంగ్యూకి ఇక్కడ మనకి 3 రకాలు ఉంటాయండి. ఒకటి ఐజీఎం, ఐజీజీ, ఎన్ఎస్టీ అని యాంటీబాడీస్ ఉంటాయండి. ఎలిసా అంటే ఈ ఐజీఎం, ఐజీజీ, ఎన్ఎస్1 తోటి మనం మ్యాక్సిమం డయాగ్నోస్ చేయొచ్చు. ఒకవేళ దాంట్లో కూడా మన డౌట్ ఉంది అనేటప్పుడు మనం ఎలిసా కన్ఫర్మేట్ టెస్ట్ పోతాము. సో డెంగ్యూ పేషెంట్కి ట్రీట్మెంట్ ప్లేటర్స్ కౌంట్, డబ్ల్యూబీసీ కౌంట్, ఈయన చెప్పినట్టు ఈ 3 పరీక్షలు ఐజీఎం యాంటీబాడీస్, ఐజీజీ యాంటీబాడీస్, ఎన్ఎస్1 ర్యాపిడ్ కిట్ తోటి ఈ 3టితో కూడా పేషెంట్ మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ సీరియస్ కాకుండా కాపాడుకోవచ్చు. ఎలిసా అనేది ఈ 3టిలో మన డౌట్ వచ్చినప్పుడు ఎలిసాకి వెళ్తాం మనం. ఇవి వైద్యులు చెప్తున్న సలహాలు. 2 నెలల పాటు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. పరిసరాలు అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అంతటా కూడా ఎక్కడ కూడా ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా కూలర్లలో కావచ్చు, తొట్టెలలో కావచ్చు, నీటి తొట్టెలలో కావచ్చు, పూల మొక్కలకు సంబంధించిన తొట్టెలలో కావచ్చు, ఎక్కడ కూడా నీళ్లు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక అంతటా కూడా ఈ ఏడాదిలో భారీగా
కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం చాలామంది పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఎక్కువగా ఈ విష జ్వరాలు మొత్తం కూడా భయపెడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. ప్రైవేటు ఆసుపత్రులు డెంగ్యూ బూచి చూపించి అడ్డగోలుగా రోగుల నుంచి దోచుకుంటున్నాయి. జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తే చాలు వెంటనే వివిధ రకాల టెస్టులు చేయిస్తూ వైరల్ ఫీవర్, డెంగ్యూ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా జ్వరాల వార్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫీవర్ వార్డులో ఇప్పటికే చాలామందికి వైద్యం జరిగింది. మరో 7 కూడా ఇక్కడ వైద్యం తీసుకుంటున్నారు. అందులో వైరల్ ఫీవర్స్ వారు 6 ఉంటే ఒక డెంగ్యూ ఫీవర్కు సంబంధించిన పాజిటివ్ కేసు కూడా ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? కిదర్ సే ఆయే? डेली फार्म డైరీ ఫార్మ్. अरसापल्ली डेली फार्म कितने दिन से? मेरे को 2-3 दिन हो गया आज को 3 दिन हो गया अभी तक ये मच्छर कहाँ से आ रहे अब आ रहे अब मार रहे दवा मार रहे जा रहे ये आके नालियाँ साफ नहीं कर रहे अब मच्छर बढ़ आ रहे आके చెప్తున్నాడు అరసపల్లి డైరీ ఫార్మ్కి సంబంధించిన ప్రాంతంలో వీళ్ళంతా ఉండే ప్రాంతంలో పరిసరాలు సరిగా లేవు, చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. దానివల్లనే ఎక్కువ దోమలు వస్తున్నాయని చెప్తున్నారు. వీరితో మరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంది మీరు? దండిగుట్ట ఇది నాది ఏమో రామచంద్రపల్లె దండిగుట్ట, నా బిడ్డ బిడ్డ కూతురు. ఇది హాస్టల్లో ఉంటుండే, హాస్టల్లో జ్వరం వస్తేనే పంపించారు. కుణుస హాస్టల్ ఇగో నగదోళ్ళ ఇంగ్లీష్ల భాషలు హాస్టల్ నుంచి జ్వరం వచ్చింది, 2-3 పంపించిందంట. దీనికి తోలకొచ్చండి వీళ్ళ నాన్న. తోలకొచ్చి ఆడ చూపిస్తే మంచి కాదు, ఇక్కడ వచ్చినప్పుడు కొంత తక్కువ ఉన్నది, కొంత తింటున్నది. 3 పూటలు ఇంత అన్నం తింటున్నది. కొత్తదాడగా 10 రోజులు అవుతుందంట. ఇక్కడ ఒక స్టూడెంట్ కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడుతుంది. ఏం చదువుతున్నావు అమ్మా? 9th స్టాండర్డ్. ఏమైంది? ఎన్ని రోజులు జ్వరం? 10 days అవుతుంది. ఏం జ్వరమా? ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్. 10 days అవుతుంది వచ్చి. ఎట్లా ఉంది? కొంచెం తగ్గింది ఇక. ఏం ఇబ్బంది అయింది అప్పుడు? ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. బాగా చూస్తున్నారు ఇక్కడ? బాగా చూస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. నెత్తి నొప్పి తగ్గుతలే. ఇగో ఈ ఎముకలు, ఇగో ఛాతిలా, ఇగో ఈడ నొప్పి, ఇగో మిడుసుళ్ళు. 5 నిమిషాలు కూర్చుంటే అసలు ఇంకా నిలబడలేకపోతాం. ఫుల్ చలి జ్వరం, మళ్ళీ ఈపులో నొప్పి, గోలేసుకుంటే కక్కుతుంది, చలి పెడుతున్నది పంకెత్తే. ఎప్పుడు చల్లగా ఉంటుందో ఎప్పుడు ఎచ్చగుంటుందో. మొత్తానికి అయితే చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మన డెంగ్యూ లాంటి కేసెస్ అయితే ఇప్పటివరకు 98 వచ్చిన పరిస్థితి. మిగతా వైరల్ ఫీవర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే జనాలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఏదైతే పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచుకుంటే ఖచ్చితంగా దోమలు వ్యాప్తి చెంది, ఈగలు వ్యాప్తి చెంది విష జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక 2 నెలల పాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి వర్షాలున్న రోజులన్నీ కూడా చాలా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫీవర్స్ నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే వైద్యాధికారులు కావచ్చు అంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కేసులు నమోదవుతున్నాయి. మున్సిపాలిటీలు కావచ్చు ఇంకా గ్రామాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా పరిశుద్ధంకి సంబంధించి మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.